హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 1లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. 7th క్లాస్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 1 అండి. సో మనకు 7th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1లో 2024-23 బుక్స్లలో అంటే మనకు బుక్స్ అనేటివి చేంజ్ అయ్యాయి కదా, వాటిల్లో మనకు ఏ లెసన్స్ ఉన్నాయనేసి చూద్దాము. 7th క్లాస్ సెమిస్టర్ 1లో మొక్కలలో పోషణ, జంతువులలో పోషణ, ఉష్ణము, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, భౌతిక మరియు రసాయనిక మార్పులు, నెక్స్ట్ వచ్చేసి జీవులలో శ్వాసక్రియ, మొక్కలు మరియు జంతువులలో రవాణా. ఇవి మనకు ఈ 7 లెసన్స్ వచ్చేసి సెమిస్టర్ 1కి సంబంధించినవండి. సో దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. అంటే మొత్తం కూడా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడు అలాగే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. టెక్స్ట్ బుక్కి సంబంధించి చాలామంది బిట్స్ అడుగుతున్నారు కదా, సో అవి అయితే చూద్దామండి. దీంట్లో మనకు బిట్స్ చూద్దాము. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను డాష్ అంటారు అనేసి వచ్చారండి. సో ఇలా ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని ఏమంటామండి? స్వయం పోషకాలు అంటారు. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని స్వయం పోషకాలు అంటారండి. నెక్స్ట్ది, మొక్కలలో తయారైన ఆహార పదార్థము డాష్ రూపంలో నిల్వ చేయబడుతుంది అనేసి వచ్చారు. మొక్కలలో ఆహార పదార్థం మనకు ఎలా నిల్వ చేయబడుతుందండి? పిండి పదార్థాల రూపంలో నిల్వ చేయబడి ఉంటుందండి. పిండి పదార్థాల రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు అడిగారండి. మనకు కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కలలో మనకు సూర్యులోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు ఏం పేరండి? పత్రహరితం అండి. పత్రహరితము లేదా క్లోరోఫిల్ అనేసి పిలుస్తారు. పత్రహరితము లేదా క్లోరోఫిల్. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ జరుగు సమయంలో మొక్కలు డాష్ను గ్రహించి డాష్ను విడుదల చేస్తాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు వచ్చేసి మనకు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయండి. కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించేసి కిరణజన్య సంయోగక్రియలో ఏం విడుదల చేస్తాయి? ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటి పేర్లను తెలపండి అనేసి వచ్చారండి. పసుపు వర్ణంలో ఉండే సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవ మొక్క ఏది అనేసి వచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఏ మొక్క అండి? కస్కుట. పసుపు వర్ణంలో ఉండి సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవ మొక్క ఏది? కస్కుట. నెక్స్ట్, పాక్షిక పరాన్నజీవ మొక్క ఏది అనేసి వచ్చారండి. పాక్షిక పరాన్నజీవ మొక్క వచ్చేసి నెపంతీస్. నెపంతీస్ అండి. నెక్స్ట్, పత్రాలలో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు ఏవి అనేది వచ్చారండి. పత్రాలలో మనకు వాయు మార్పిడి దేని ద్వారా జరుగుతుందండి? పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. సో పత్రాలలో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు ఏవి? పత్ర రంధ్రాలు. నెక్స్ట్, 8th చూద్దాము. సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. కస్కుటా మొక్క దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. స్వయం పోషకము, పరపోషకము, పూతికాహారి, అతిదేహి అనేసి ఇచ్చారు. కస్కుటా మొక్క వచ్చేసి మనకు దేనికి ఉదాహరణ అండి? పరపోషకానికి ఉదాహరణ. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, కీటకాలను బంధించి తినే మొక్క ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ కస్కుటా, మందార, నెపంథీస్, గులాబీ అనేసి ఇచ్చారు. సో మనకు కీటకాలను బంధించి తినే మొక్క ఏంటండి? నెపంథీస్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది చూద్దాం. ఈ క్రింది విభాగంలోని 1 పదంలో విభాగం 2 పదంలో జతపరచండి అనేసి ఇచ్చారండి. పత్రహరితం అండి. పత్రహరితం వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందండి? పత్రంలో ఉంటుంది. నెక్స్ట్, నత్రజని. నత్రజని కోసం మనకు బ్యాక్టీరియా ఏదండి? రైజోబియం బ్యాక్టీరియా. నెక్స్ట్, కస్కుటా. కస్కుటా వచ్చేసి మనకు ఏమవుతుందండి? కస్కుటా వచ్చేసి పరాన్నజీవి ఇది.
నెక్స్ట్ జంతువులు వచ్చేసి పరపోషకాలండి, అంటే ఇతర జీవుల మీద ఆధారపడతాయి కాబట్టి వాటిని పరపోషకాలు అంటారు. నెక్స్ట్ కీటకాలు, అంటే కీటకాలను ఇది తినేసి బతుకుతూ ఉంటుంది కదా, కాబట్టి ఆ మొక్క ఏదండి, నెపంతీస్. సో ఇవి దీనికి సంబంధించినవండి. నెక్స్ట్ మనకు ఈ క్రింది వాక్యాలలో ఒప్పు అయిన ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా చూద్దాం. ఈ స్టేట్మెంట్స్ కూడా మనల్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కిరణజన్య సంయోక్రియ జరిగేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏమవుతుందండి, ఫాల్స్. కిరణజన్య సంయోక్రియ జరిగినప్పుడు మనకు ఏం విడుదలవుతుందండి, ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఆక్సిజన్ విడుదలవుతుంది, కార్బన్ డయాక్సైడ్ విడుదల కాదు. నెక్స్ట్ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే మొక్కలను పూతికాహారులు అనేసి ఇచ్చారండి. పూతికాహారులు కాదు. ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని ఏమంటాము, స్వయం పోషకాలు అంటామండి. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థము మాంసకృత్తులు కాదు అనేసి ఇచ్చారు. కరెక్ట్. సో మనకు కిరణజన్య సంయోక్రియ ఫలితంగా ఏ పదార్థాలు ఏర్పడతాయండి, పిండి పదార్థాలు ఏర్పడతాయన్నమాట. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఇది కూడా కరెక్టేనండి. కిరణజన్య సంయోక్రియలో మనకు సౌరశక్తి అనేది ఎలా మారుతుంది, రసాయనిక శక్తిగా మారుతుంది. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియ జరిగేటప్పుడు మొక్కలోని ఏ భాగము కార్బన్ డయాక్సైడ్ వాయువును మొక్కలోని ఏ భాగం గాలి నుండి లోపలికి తీసుకుపోతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ మూల కేశాలు, పత్రరంధ్రాలు, పత్రంలోని ఈనెలు, ఆకర్షణ పత్రాలు అనేసి ఇచ్చారండి. మనకు ఆల్రెడీ తెలిసిందే, పత్రాలలో వాయు వినిమయం అనేది దేని ద్వారా జరుగుతుంది, వాయు మార్పిడి అనేది దేని ద్వారా జరుగుతుందండి, పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు ప్రధానంగా వీటి ద్వారా తీసుకుంటాయి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ మనకు వేర్లు, కాండము, పుష్పాలు, పత్రాలు అనేసి ఇచ్చారు. మనకు కార్బన్ డయాక్సైడ్ అంటే ఏంటంటే అదొక వాయువు. సో పత్రాలు మనకు వాయువుని తీసుకుంటాయన్నమాట. సో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ మొక్కలు వేటి ద్వారా తీసుకుంటాయి, పత్రాల ద్వారా తీసుకుంటాయన్నమాట. సో ఆప్షన్ 4 అండి. సో ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్లో ఉండేటటువంటివి, మొక్కల్లో పోషణ లెసన్కి సంబంధించి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొక్కలకు సూర్యరశ్మి ఎంతో ముఖ్యం. కావున మొక్కలు వాటి యొక్క పత్ర నమూనా వివిధ రకాలుగా ఎక్కువ మొత్తంలో సూర్యరశ్మిని గ్రహించడానికి అనువుగా ఏర్పరుస్తాయండి. అంటే మొక్కలలో మనకు సూర్యరశ్మి ద్వారానే అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వాటికి ఎలా ఉంటే సూర్యరశ్మి అనేది బాగా వస్తుందో అలానే ఆకులు అనేవి తయారవుతాయి. మీరు చూసే ఉంటారు కదా, కొన్ని మొక్కలకు ఆకులు అన్ని మొక్కలకు ఆకులు వచ్చేసి ఒకేలాగా ఉండవు, వేరు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి సూర్యరశ్మిని తీసుకోవడానికి వీలుగా ఆకులు అనేవి తయారవుతాయండి. నెక్స్ట్ దీంట్లోని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జంతువులలో పోషణకు సంబంధించిందండి. సముద్ర నక్షత్రం వచ్చేసి మనకు కాల్షియం కార్బోనైట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుందన్నమాట. కర్పరము తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువును తినటానికి సముద్ర నక్షత్రము తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది. జీర్ణాశయం తిరిగి శరీరంలోనికి తీస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అంటే ఇది మనకు సముద్రపు నక్షత్రం అండి. ఈ సముద్రపు నక్షత్రం వచ్చేసి మనకు నత్తలు ఉంటాయి కదా, అంటే వాటికి పైన కర్పరం అనేది మనకు గట్టిగా ఉంటుందన్నమాట. అంటే వైట్ది ఒకటి సెల్ లాంటిది ఉంటుంది కదా, అది వచ్చేసి మనకు కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుందన్నమాట. సో అలాంటివి తినాలి అనుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క జీర్ణాశయాన్ని బయటకు పంపించి పైన ఉన్నటువంటి దాన్ని తీసేసి తర్వాత లోపల ఉన్నటువంటి దాన్ని తింటాయండి. సో ఇది మనకు సముద్ర నక్షత్రానికి సంబంధించి. నెక్స్ట్ ఈ లెసన్లో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ది చూసుకున్నట్లయితే మానవుల పోషణలో డాష్ 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 మరియు ప్రధాన దశలు అనేసి ఇచ్చారు. మానవుని పోషణలో వచ్చేసి ఫస్ట్ అంతరగ్రహణం అండి. అంతరగ్రహణము, జీర్ణము, శోషణ,
స్వాంగీకరణము అలాగే విసర్జన అనేటి ప్రధాన దశలు. సో మీరు పేపర్ మీద కానీ మీకు టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటే టెక్స్ట్ బుక్స్లో కానీ ఒకసారి అయితే రాసుకోండి. మానవుని పోషణలో వచ్చేసి ఏవేవి మనకు ప్రధాన దశలు అంటే అంతరగ్రహణము, జీర్ణము, శోషణము, స్వాంగీకరణము అలాగే విసర్జన అండి. నెక్స్ట్ సెకండ్ది, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అనేసి వచ్చారండి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదండి? కాలేయం. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. జీర్ణాశయము ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు డాష్ రసాలను విడుదల చేస్తుంది అనేసి ఇచ్చారండి. సో మనకు జీర్ణాశయంలో వచ్చేసి ఆహారం జీర్ణం అవ్వడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లము అలాగే కొన్ని రకాలైనటువంటి జీర్ణ రసాలను విడుదల చేస్తుందండి జీర్ణాశయం. నెక్స్ట్, చిన్న ప్రేగు లోపలి గోడకు ఉన్న వేళ్ళ వంటి ఆకారాలను ఏమంటారండి? మనం వీటిని సూచకాలు అంటామండి. మనకు చాలా చిన్న ప్రేగులో వచ్చేసి చాలా సన్నగా ఉండేటటువంటి వేళ్ళ లాంటి నిర్మాణాలు చాలా ఉంటాయండి. సో వీటిని మనము ఏమంటాము? సూచకాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్, అమీబా దాని ఆహారాన్ని డాష్లో జీర్ణం చేస్తుంది అనేసి ఇచ్చారండి. అమీబా వచ్చేసి దేంట్లో ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది? ఆహార రిక్తికలో అండి. ఆహార రిక్తికలో అది జీర్ణం అయితే చేసుకుంటుంది అనమాట అమీబా. నెక్స్ట్ సంబంధించి మనకు పిండి పదార్థాల జీర్ణక్రియ వచ్చేసి జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఫాల్స్ అండి. నెక్స్ట్, లాలాజలంతో ఆహారాన్ని కలపడంలో నాలుక సహాయపడుతుంది అనేసి ఇచ్చారు. అవునండి, కరెక్ట్. నెక్స్ట్, పిత్తాశయము పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఇది కూడా ట్రూనే అండి. నెక్స్ట్, నెమరు వేసే జంతువులు వచ్చేసి మింగిన గడ్డిని తిరిగి నోటిలోనికి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి. కరెక్ట్ అండి. నెమరు వేసే జంతువులు అంటేనే అర్థం అదే. ఫస్ట్ గడ్డిని తినేసి మళ్ళీ వాటిని ఒక చోట పెట్టుకొని దాన్ని మళ్ళీ నములుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూద్దాము. క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారు. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ జీర్ణాశయము, నోరు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు అనేసి ఇచ్చారు. మనకు కొవ్వులు వచ్చేసి ఇవి ఎక్కువగా మనకు దేంట్లో జీర్ణమవుతాయండి? చిన్న ప్రేగులో జీర్ణమవుతాయి. నెక్స్ట్ది, జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది అనేసి ఇచ్చారు. సో దేనిలో కంటే పెద్ద ప్రేగులే కండి. మనకు ఆహారం కూడా దాదాపు మనకు చిన్న ప్రేగులోనే ఆహారం మొత్తం జీర్ణం అవుతుందండి. సో జీర్ణం అవ్వడం లేదు అనుకుంటే ఆ ఆహార పదార్థాలన్నీ కూడా మనకు పెద్ద ప్రేగు ద్వారా బయటకు అయితే పోతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్, విభాగం 1లోని అంశాలతో జతపరచడాన్ని అయితే ఇచ్చారండి. సో ఆహారంలోని అంశాలు, జీర్ణక్రియ ఉత్పన్నాలు అనేసి ఇచ్చారు. మనకు కార్బోహైడ్రేట్స్ అంటే వేటిని అంటారండి? చక్కెరలు. నెక్స్ట్ ప్రోటీన్లని వేటిని అంటారు? అమైనో ఆమ్లాలు. క్రొవ్వులు అంటే కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనమాట. సో చూసారు కదా, కార్బోహైడ్రేట్స్ అంటే చక్కెరలు, ప్రోటీన్లు అంటే అమైనో ఆమ్లాలు, క్రొవ్వులు అంటే కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. నెక్స్ట్ వచ్చేసి జీర్ణ వ్యవస్థలోని ఏ భాగం ఏ ప్రక్రియలో పాల్గొంటుంది అనేసి ఇచ్చారండి. సో ఇవి కూడా మనము ఒకసారి చూద్దాం. ఆహారాన్ని శోషించడం వచ్చేసి చిన్న ప్రేగు అండి. నెక్స్ట్, ఆహారాన్ని నమలటం అస్యకుహరం అండి. ఆహారం వచ్చేసి మనము అస్యకుహరంలో నములుతాం. నెక్స్ట్, బ్యాక్టీరియాలను చంపడము జీర్ణాశయం అండి. బ్యాక్టీరియాలను చంపడము జీర్ణాశయము. నెక్స్ట్ది, ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడము చిన్న ప్రేగు పని అండి. చిన్న ప్రేగు పని. నెక్స్ట్, మలం విసర్జించడము ఇది మలం విసర్జించడం పెద్ద ప్రేగు చేసేటటువంటి పని అండి. మలము పెద్ద ప్రేగు విసర్జిస్తుందన్నమాట.
సో ఇవి ఆన్సర్స్ అన్నమాట. ఆహారాన్ని శోషించడం దేని యొక్క పని అండి? చిన్న పేగు పని. ఆహారాన్ని నమలడం అస్యకుహరం అండి. బ్యాక్టీరియాలను వచ్చేసి జీర్ణాశయం చంపేస్తుంది. ఆహారం పూర్తిగా జీర్ణం చేయడం చిన్న ప్రేగు పని అండి. సో అక్కడ జీర్ణం అవ్వటువంటివి మలం ఏర్పరచడం వచ్చేసి పెద్ద ప్రేగు పని. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు ఒకటి జతపరచండి అనేసి ఇచ్చారండి. అది ఒకసారి చూద్దాం. లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు అంటే మనకు లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ జీర్ణాశయం అంటే మనకు ఆమ్లాలను విడుదల చేస్తూ ఉంటాయి. ఎందుకు? మనం తినేటటువంటి ఆహారం వచ్చేసి జీర్ణం చేయటానికి. నెక్స్ట్ కాలేయం. కాలేయం వచ్చేసి మనకు ఏం పని చేస్తుందండి? పైత్య రసాన్ని స్రవిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పురీషనాళం. పురీషనాళం వచ్చేసి మనకు మలాన్ని విడుదల చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ చిన్న ప్రేగు. చిన్న ప్రేగు వచ్చేసి మనకు ఏం చేస్తుందండి? ఆహారాన్ని అయితే మనకు జీర్ణక్రియను పూర్తి చేస్తూ ఉంటుంది, ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. పెద్ద ప్రేగు ఏం చేస్తుందంటే జీర్ణం కానటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది, అలాగే నీటిని శోషణం కూడా చేసుకుంటుందండి. సో దీనికి మనకు 2 ఆప్షన్లు ఇచ్చారు. నీటిని శోషణం కూడా మనకు పెద్ద ప్రేగు ద్వారానే జరుగుతుందండి. సో చూసారు కదా, లాలాజల గ్రంథులు వచ్చేసి లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ జీర్ణాశయం ఏం చేస్తుంది? ఆమ్లాలను విడుదల చేస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవడానికి. నెక్స్ట్ కాలేయం వచ్చేసి పైత్య రసాన్ని స్రవిస్తుంది. పురీషనాళం వచ్చేసి మలం విడుదల చేస్తుంది. నెక్స్ట్ చిన్న ప్రేగు వచ్చేసి జీర్ణక్రియ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉంటుందండి. సో పెద్ద ప్రేగు ఏం చేస్తుంది? జీర్ణం కానటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి నీటిని కూడా శోషణ చేస్తూ ఉంటుంది. సో ఇవి మనకు దీనికి సంబంధించినటువంటివి ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉష్ణము అనే లెసన్కి సంబంధించి అండి. సో దీంట్లో మనకు ఏంటంటే ఇంపార్టెంట్, థర్మామీటర్ అనేది మనకు ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే పరికరము. థర్మామీటర్ ద్వారా మనము ఉష్ణోగ్రతను అయితే కొలవచ్చండి. నెక్స్ట్ అలాగే మనకు మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 37 డిగ్రీల వరకు ఉంటుందండి. 37 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సో ఇంకొకటి ఏంటంటే తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను వచ్చేసి ఉష్ణవాహకాలు అంటారండి. ఏదైతే ఉష్ణాన్ని ప్రసరింప చేయవో అటువంటి వాటిని వచ్చేసి అధమ ఉష్ణ వాహకాలు అనేసి చెప్తారండి. నెక్స్ట్ ఉష్ణం లెసన్కి సంబంధించింది అండి. 3rd లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటివి చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, కంటెంట్కి సంబంధించి కానీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటానండి. సో ఏదో 1-2 రోజులు చేయలేదంటే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే చేయకుండా ఉంటున్నాను. సో మీకు ఎగ్జామ్ వరకు కూడా కంపల్సరీగా అయితే ప్రతిరోజు బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో దీంట్లో మనకు ఈ ఉష్ణం లెసన్కి సంబంధించి మనకు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని డాష్తో నిర్ణయిస్తారు అనేసి ఇచ్చారండి. మనము వస్తువు యొక్క వెచ్చదనం వచ్చేసి దేంతో సూచిస్తామంటే ఉష్ణోగ్రతతో సూచిస్తామండి. ఉష్ణోగ్రత. నెక్స్ట్ నీటి మరుగు ఉష్ణోగ్రతను డాష్తో కొలవలేము అనేసి ఇచ్చారండి. థర్మామీటర్తో కొలవలేము. నీటి మరుగు ఉష్ణోగ్రతను థర్మామీటర్తో కొలవలేమండి. థర్మామీటర్ వచ్చేసి ఓన్లీ మనుషుల యొక్క ఉష్ణోగ్రతను మాత్రమే కొలవడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఉష్ణోగ్రతను డాష్ డిగ్రీలలో కొలుస్తారు అనేసి ఇచ్చారండి. ఉష్ణోగ్రతను వచ్చేసి మనకు సెల్సియస్లో కొలుస్తారు. సెల్సియస్ అండి, సెల్సియస్లో కొలుస్తారు. సో వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దేంతో కొలుస్తారండి? ఉష్ణోగ్రతతో సూచిస్తాము. నీటి మరుగు ఉష్ణోగ్రతను వచ్చేసి థర్మామీటర్తో కొలవలేము. థర్మామీటర్ వచ్చేసి ఓన్లీ మానవుని యొక్క సగటు ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి మాత్రమే వాడతామండి.
ఉష్ణోగ్రతను వచ్చేసి మనకు ఏ డిగ్రీలలో కొలుస్తారంటే సెల్సియస్లో కొలుస్తారు. నెక్స్ట్ డాష్ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు అనేసి ఇచ్చారండి. ఏ ప్రక్రియ ద్వారా అంటే వికిరణం అండి. వికిరణము ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదండి. నెక్స్ట్ వేడి పాలకప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణం దాని మరొక చివరికి డాష్ ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుంది అని ఇచ్చారండి. సో దేని ద్వారా అండి? ఉష్ణ వహనం అండి. ఉష్ణ వహనము. సో చెప్తున్నాను కదండి, ఎవరైనా రాసుకోండి. ఇక్కడైతే నేను కరెక్ట్గా రాయడానికి అవ్వదన్నమాట నాకు. సో దీనికి అంటే మనకు ఉష్ణము ఒకదాని నుంచి మరొకదాని చివరకు ఉష్ణాన్ని ప్రసరింపజేస్తే దాన్ని ఏమంటామండి? ఉష్ణ వహనము అనేసి చెప్తాము. నెక్స్ట్ లేత రంగుల బట్టల కంటే డాష్ రంగుల బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి అనేసి ఇచ్చారండి. లేత రంగు కంటే ముదురు రంగు బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి అండి. సో ఇవి మనకు ఖాళీలు పూరించండి. మనకు వికరణ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఉష్ణం అనేది ఒక చివర నుంచి మరొక చివరికి ఏ ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుందంటే ఉష్ణ వహనం ద్వారా అండి. లేత రంగులకు వచ్చేసి మనకు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించలేవు. మనకు ఎక్కువ ముదురు కలర్లు అంటే ఎక్కువ డార్క్గా ఉండే కలర్లు ఉంటాయి కదా, బ్లాక్, రెడ్ అలాంటివి, వాటిల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా గ్రహిస్తాయండి. నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి అనేసి ఇచ్చారు. పవనం వీచే సమయం ఏది అనేసి ఇచ్చారండి. భూపవనం వీచే సమయం వచ్చేసి రాత్రి. నెక్స్ట్ సముద్ర పవనాలు వీచే సమయం అడుగుతున్నారు. సముద్ర పవనాలు వచ్చేసి మనకు పగలండి. సముద్ర పవనాలు వీచే సమయం పగలు. ముదురు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం ఏది అంటే శీతాకాలం అండి. అంటే నెక్స్ట్ లేత రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం వచ్చేసి వేసవికాలం. ఎందుకంటే ఇవి ఉష్ణాన్ని తక్కువగా గ్రహిస్తాయి కాబట్టి వేసవికాలంలో లేత రంగుల దుస్తులకైతే మనకు ప్రాధాన్యతనివ్వాలి. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్ ఉన్న లీటర్ నీటిని వచ్చేసి 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న మరో లీటర్ నీటితో కలపబడింది. మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఉష్ణోగ్రత మనకు ఎంత ఉంటుందంటే ఈ రెండుటి మధ్య ఉంటుందండి. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉన్నప్పుడు 30 డిగ్రీ సెల్సియస్ ఉన్న లీటర్ నీటికి ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే మనకు ఈ డిగ్రీస్లోనే కంపల్సరీగా మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిని కలిగి ఉన్న కప్పులో వేశారు. అప్పుడు ఉష్ణము అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది ఇనుప బంతి నుండి నీటిని ప్రవహించును, ఇనుప బంతి నుండి నీటిని లేదా నీటి నుండి ఇనుప బంతికి ప్రవహించదు, నీటి నుండి ఇనుప బంతికి ప్రవహించును, రెండిటి ఉష్ణోగ్రత పెరుగును అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీరు కూడా 40 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. అలాగే బంతి దగ్గర కూడా ఉష్ణం అంటే ఆ ఇనుప బంతి ఉష్ణోగ్రత కూడా 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో అలాంటప్పుడు ఉష్ణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందండి? రెండు అదే సేమ్ హీట్లో ఉంది కాబట్టి అక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో కాబట్టి ఇనుప బంతి నుంచి నీటికి కానీ నీటి నుంచి ఇనుప బంతికి కానీ ప్రవహించదు. నెక్స్ట్ ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ఉంచబడింది, దాని మరొక చివర అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఉష్ణవహనం అనండి. ఉష్ణవహనం ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది, ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది, వికిరణం ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది, చల్లగా మారదు అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక చెక్క చెంచా ద్వారా ఉష్ణం అనేది మనకు ఉష్ణోగ్రత అనేది అంతగా ఫామ్ అవ్వదండి. సో కాబట్టి ఇది చల్లగా మారదు. సో ఎలా ఉంటే అలానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది. దీనికి కారణం బహుశా అనేసి ఇచ్చారండి.
సో ఇక్కడ మనకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఎందుకు ఇవ్వబడుతుందండి? ఇక్కడ రాగి అనేది స్టెయిన్లెస్ స్టీల్తో మనకు కంపేర్ చేసుకుంటే మంచి ఉష్ణవాహకం అండి. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి భాగాన్ని ఉంచుతారనమాట. అప్పుడు ఎందుకంటే తొందరగా హీట్ అనేది అవుతుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్కి సంబంధించి మనకు ఆమ్లాలు క్షారాలు ఉంది కదా, ఆ లెసన్కి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఆమ్లము అలాగే అవి మనకు లభ్యమయ్యే పదార్థం ఏంటి అనేసి ఇచ్చారు, అవి చూద్దాము. ఫస్ట్ది ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం అనేది మనకు వెనిగర్లో లభిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫార్మిక్ ఆమ్లం. ఫార్మిక్ ఆమ్లం వచ్చేసి చీమలు కుట్టడం ద్వారా, అంటే చీమ మనల్ని కుట్టినప్పుడు అది ఫార్మిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం వచ్చేసి మనకు నిమ్మ, నారింజ అలాగే మొదలైన నిమ్మ జాతి పండ్లలో మనకు సిట్రిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. లాక్టిక్ ఆమ్లం అండి. లాక్టిక్ ఆమ్లం అనేది మనకు పెరుగులో సమృద్ధిగా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లం వచ్చేసి పాలకూరలో ఉంటుందండి. ఆక్సాలిక్ ఆమ్లం వచ్చేసి పాలకూర. నెక్స్ట్ ఆబ్జారిక్ ఆమ్లం వచ్చేసి ఉసిరి, సిట్రస్ పండ్లలో ఉంటుంది ఆబ్జారిక్ ఆమ్లం కూడా. నెక్స్ట్ టాటారిక్ ఆమ్లం వచ్చేసి చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి, వీటిల్లో మనకు టాటారిక్ ఆమ్లం ఉంటుందండి. పైన పేర్కొన్న అన్ని ఆమ్లాలు ప్రకృతిలో మనకు లభిస్తాయి. అంటే ఇవన్నీ కూడా చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి కానివ్వండి, ఈ ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో న్యాచురల్గా దొరికేటివే. నెక్స్ట్ కొన్ని క్షారాలు చూద్దాము, అవి లభ్యమయ్యే పదార్థాలు అండి. కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చేసి మనకు నిమ్మరసంలో ఉంటుంది. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ వచ్చేసి విండో క్లీనర్కి మనము యూస్ అయితే చేస్తాము. నెక్స్ట్ ఈ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి సబ్బుల తయారీలో యూస్ చేస్తారండి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో చాలా సార్లు వచ్చేసి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేన్ని పిలుస్తారు, ఏ క్షారాన్ని పిలుస్తారు అనేసి కూడా అడిగారండి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేసి చెప్తాం. సో ఇవి క్షారానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఆమ్లాలు క్షారాల్లో ఆమ్ల వర్షానికి సంబంధించి ఇచ్చారండి. మనకు ఆమ్ల వర్షాలు ఎక్కువగా ఆమ్లాలు కలిగిన వర్షాన్ని వచ్చేసి ఆమ్ల వర్షము అంటారు. సో ఈ ఆమ్ల వర్షం ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే ఈ వర్షము ఆమ్లయుతంగా మారుతుంది. ఎందుకంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు ఇవి కాలుష్యకారులుగా గాలిలోనికి విడుదలవుతాయి. అంటే మనకు గాలిలో వర్షం పడేటప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ అలాగే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఈ మూడు కలిసి మనకు వర్షంలో కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లాలుగా ఏర్పడతాయండి. సో అందువల్ల మనకు అవి ఆమ్లవర్షంగా మారుతుంది. సో ఈ ఆమ్లవర్షం వల్ల ఏమవుతుందంటే భవనాలు కానీ, చారిత్రక కట్టడాలు కానీ, మొక్కలు మరియు జంతువులకు నష్టం అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఈ లెసన్లో మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఇచ్చారండి, అవి చూద్దాము. ఫస్ట్ది నైట్రిక్ ఆమ్లము ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఫాల్స్. ఇక్కడ నైట్రిక్ ఆమ్లం వచ్చేసి నీలి లిట్మస్ను ఎరుపులోకి మారుస్తుంది. నీలి లిట్మస్ ఎలా మారుతుంది? ఎరుపులోకి మారుతుంది. నెక్స్ట్ది సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మారుస్తుంది అనేసి ఇచ్చారు. ఇది కూడా మనకు ఫాల్సే. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి ఎరుపు లిట్మస్ని నీలి రంగులోనికి మారుస్తుంది. ఇవి రెండు రివర్స్ అండి. ఎరుపు లిట్మస్ను వచ్చేసి నీలి రంగులోనికి మారుస్తుంది. నెక్స్ట్ది సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఒకదానికొకటి తటస్థీకరిస్తాయి మరియు లవణము మరియు నీరు ఏర్పడతాయి అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ట్రూ. సోడియం హైడ్రాక్సైడ్ అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఒకదానికొకటి తటస్థీకరిస్తాయండి. సో అందువల్ల మనకి ఏం ఏర్పడుతుందంటే లవణము, నీరు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ది సూచిక అనేది ఆమ్లము మరియు క్షార ద్రావణాలతో వివిధ రంగులను చూపే పదార్థం.
ఇది కూడా ట్రూనేనండి. సూచికలు అనేటివి మనము ఎందుకు వాడతాము? వాటిల్లో పిండి పదార్థం ఉందా లేదా, ఆమ్లం ఉందా, క్షారం ఉందా అనేది కనుక్కోవడానికే వాడతాము. నెక్స్ట్, క్షారం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది అనేసి వచ్చారండి. సో ఇది ఫాల్స్. మనకు ఆమ్లాల వల్ల దంతక్షయం అనేది ఏర్పడుతుంది. సో ఇవి మనకు ఆమ్లాలకి, క్షారాలు మరియు లవణాలకు సంబంధించినవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉందండి. స్టెయిన్లెస్ స్టీల్ను ఇనుమును కార్బన్తో మరియు క్రోమియము, నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారనమాట. సో ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అంటాం కదా, సో వాటిని దేంతో తయారు చేస్తారంటే కార్బన్ తోటి, అలాగే క్రోమియము, నికెల్, మాంగనీస్ వీటన్నిటితో కలిపి తయారు చేస్తారు. కాబట్టి మనకు స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎప్పటికీ కూడా తుప్పు పట్టదండి. నెక్స్ట్ చూద్దాము. సో ఈ లెసన్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మార్పులు వచ్చేసి మనకు భౌతికంగా, రసాయనికంగా రెండు రకాలుగా అయితే జరుగుతాయండి. భౌతిక మార్పులు అంటే పదార్థ భౌతిక లక్షణాల్లో మార్పులు. ఈ మార్పుల్లో కొత్త పదార్థాలు ఏమీ అయితే ఏర్పడవు, కానీ ఈ మార్పులను తిరిగి యథాస్థితికి మనము తీసుకురావచ్చు. సో రసాయన మార్పులు వచ్చేసి మనకు కొత్త పదార్థాలు అనేటివి ఏర్పడతాయండి. సో కొత్త పదార్థాలు వాటి ద్రావణాల నుండి స్వచ్ఛమైన స్థితిలో స్ఫటికీకరణం ద్వారా మనము పొందవచ్చు. ఇవి మనకు ఈ లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకు భౌతిక మరియు రసాయనిక మార్పుల లెసన్లో వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ది, కింది ప్రక్రియల్లో జరిగే మార్పులను భౌతిక లేదా రసాయన మార్పులు వర్గీకరించండి అనేసి వచ్చారండి. సో దీంట్లో భాగంగా మనకు వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ వచ్చేసి మనకు రసాయనిక చర్య అండి. నీటిలో చక్కెరను కరిగించడం ఏంటి? మనకు భౌతిక మార్పు అనమాట. నెక్స్ట్, బొగ్గును మండించడం ఏమవుతుంది? ఇది కూడా రసాయనిక మార్పే. నెక్స్ట్, మైనమును కరిగించడం ఏమవుతుందండి? మైనమును కరిగిస్తే దాని యొక్క ఆకారాన్ని కోల్పోతుంది. సో ఇది మనకు భౌతిక మార్పు. నెక్స్ట్, అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియం కొట్టడము, ఇది కూడా మనకు భౌతిక మార్పు అండి. నెక్స్ట్, ఆహారం జీర్ణం అవటం, ఇది వచ్చేసి మనకు రసాయనిక మార్పు. నెక్స్ట్ చూద్దాము. క్రింది వాక్యాలు ఒప్ప లేదా తప్ప అని పేర్కొనండి అనేసి వచ్చారు. చెక్క దుంగను ముక్కలుగా కోయటం రసాయనిక మార్పు అనేసి వచ్చారండి. కాదండి, ఇది భౌతిక మార్పు అనమాట. నెక్స్ట్, ఆకుల నుండి ఎరుపు ఏర్పడటం అనేది భౌతిక మార్పు అనేసి వచ్చారు. అవునండి, ఇది భౌతిక మార్పే. నెక్స్ట్, జింకుతో పూత పూయబడిన ఇనుప పైపులు త్వరగా తుప్పు పట్టవు అనేసి వచ్చారండి. ఇక్కడ జింకుతో పూత పూస్తే మనకు జింకుతో కానీ దేనైనా పూస్తే, గ్రీజ్ కానీ ఇవన్నీ పూస్తే మనకు ఇనుప పైపులు అనేటివి తుప్పు పట్టవు. కరెక్టే. నెక్స్ట్, ఇనుము తుప్పు ఒకే పదార్థాలు అనేసి వచ్చారు. ఇవి రెండు వేరువేరండి. ఆవిరి యొక్క ఘనీభవనము రసాయనిక మార్పు కాదు అనేసి వచ్చారండి. సో ఇది మనకు కరెక్టేనండి. ఇది భౌతిక మార్పు అవుతుంది. ఆవిరి యొక్క ఘనీభవనం అనేది మనకు భౌతిక మార్పు అవుతుంది, రసాయనిక మార్పు అయితే కాదు. నెక్స్ట్, కింద ఖాళీలు ఉన్నాయి, అవి చూద్దాము. కార్బన్ డయాక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు డాష్ ఏర్పడటం వల్ల అది పాలలా తెల్లగా మారుతుంది అనేసి ఇచ్చారండి. కార్బన్ డయాక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు మనకు ఏం ఏర్పడుతుందండి? కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్ అండి. కాల్షియం కార్బోనేట్ ఏర్పడటం వల్ల అది మనకు తెల్లగా మారుతుంది. నెక్స్ట్, వంట సోడా రసాయన నామం ఏంటిదండి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. వంట సోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. నెక్స్ట్, ఇనుము తుప్పు పట్టడాన్ని నిరోధించే రెండు పద్ధతులు ఏవి అనేసి ఇచ్చారు. సో ఇనుము తుప్పు పట్టకుండా మనం ఏంటంటే గ్రీజు పూయడం కానీ, లేకపోతే గాల్వనైజేషన్ ద్వారా కూడా మనకు తుప్పు పట్టకుండా చేయొచ్చండి. ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించే రెండు పద్ధతులు ఏంటి? గ్రీజును పూయటము లేదా గాల్వనైజేషన్. నెక్స్ట్, పదార్థం యొక్క డాష్ లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటారు అనేసి ఇచ్చారు. సో మనకు పదార్థం యొక్క ఏ లక్షణాలు మారితేనండి పదార్థం యొక్క డాష్ లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటే, పదార్థం యొక్క
రూపు అంటే పరిమాణం మారితే వాటిని భౌతిక మార్పులు అంటారండి. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను వచ్చేసి మనము రసాయన మార్పులు అనేసి చెప్తాము. కొత్త పదార్థం ఏర్పడితే రసాయన మార్పు చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు తెలుసా అనేసి మనకు ఒకటి ఇచ్చారంటే ఇది కూడా మనకు ఇంపార్టెంటే. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో వచ్చేసి 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న ఒక ఇనుప స్తంభం అయితే ఉందండి. ఇది మొత్తము 6000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు అయితే ఉంటుందన్నమాట. ఇది 1600 సంవత్సరాల క్రితం అయితే నిర్మించబడింది. కానీ ఇప్పటికీ కూడా ఇదైతే తుప్పు పట్టట్లేదంట అండి. సో ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్లో ఉంది. దాదాపు ఇది మనకు 6000 కిలోగ్రాములు ఉంది. 1600 సంవత్సరాల క్రితం నాటిది. తుప్పు అయితే అస్సలు పట్టట్లేదంట. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ లెసన్ వచ్చేసి జీవులలో శ్వాసక్రియ అండి. జీవులలో శ్వాసక్రియ లెసన్లో బిట్లు చూద్దాము. బొద్దింకలలో గాలి శరీరంలోనికి డాష్ ద్వారా ప్రవేశిస్తుంది అనేసి ఇచ్చారండి. వేటి ద్వారా అంటే శ్వాస రంధ్రాల ద్వారా మనకు ప్రవేశిస్తుంది. నెక్స్ట్ అధిక వ్యాయామం చేసే సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి అనేసి ఇచ్చారు. మనకు అధికంగా వ్యాయామం చేసేటప్పుడు ఏంటంటే మనకు ఆక్సిజన్ అనేది తక్కువగా వెళ్తుందండి. సో ఆ టైంలో మనకు లాక్టిక్ ఆమ్లం అనేది శరీరంలో ఏర్పడడం వల్ల కాళ్ళు అనేటివి పట్టేస్తాయి. నెక్స్ట్ది విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి అడిగారు. సో ఎంత ఉంటుందంటే 15 నుంచి 18 వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు అనేసి ఇచ్చారు. ఉచ్ఛ్వాస సమయం అంటే మనము గాలిని పీల్చుకునేటప్పుడు అండి. సో గాలిని పైకి పీల్చుకునేటప్పుడు మనకు ప్రక్కటెముకలు ఎలా కదులుతాయి? పైకి కదులుతాయండి. నెక్స్ట్ క్రింది భాగంలో జతపరచండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఈస్ట్, ఉదర వితానము, చర్మము, ఆకులు, చేప, కప్ప అనేసి ఇచ్చారు. ఈస్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండి. ఉదర వితానం అంటే మనకు ఛాతి కుహరం అండి. ఉదర వితానం వచ్చేసి ఛాతి కుహరము. చర్మం చూసుకున్నట్లయితే మనకు చర్మం అంటే వానపాము అండి. చర్మం ద్వారా మనకు శ్వాసక్రియ జరుగుతుంది, వానపాము. నెక్స్ట్ ఆకులు అంటే పత్రరంధ్రాలు. నెక్స్ట్ చేప అంటే వీటికి మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కప్ప వచ్చేసి మనకు ఊపిరితిత్తులు, చర్మం అండి. రెండిటి ద్వారా కూడా శ్వాసను అయితే తీసుకుంటుంది ఇది. సో ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెక్టా కాదా అనేసి ఇచ్చారు. ఇవి కూడా చూద్దామండి ఒకసారి. అధిక వ్యాయామం సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాసక్రియ రేటు తగ్గుతుంది అనేసి ఇచ్చారండి. సో శ్వాసక్రియ రేటు పెరుగుతుందండి. మనము వ్యాయామం చేసేటప్పుడు మనకు శ్వాసక్రియ రేటు అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోక్రియను మాత్రమే మరియు రాత్రి సమయంలో శ్వాసక్రియను మాత్రమే నిర్వహిస్తాయి అనేసి ఇచ్చారు. ఇది కూడా రాంగ్ అండి. మొక్కలు వచ్చేసి పగటిపూట కిరణజన్య సంయోక్రియ చేస్తూ ఉన్నప్పటికీ కూడా శ్వాసక్రియను అయితే ఉదయము, రాత్రి 2 సమయాలలో తీసుకుంటాయండి. నెక్స్ట్ కప్పలు వాటి చర్మంతో పాటు ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి అనేసి ఇచ్చారు. కరెక్ట్ అండి. చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి అనేసి ఇచ్చారండి. చేపలు వచ్చేసి మనకు ఊపిరితిత్తుల ద్వారా కాదండి, మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో ఛాతి కుహరం పరిమాణం పెరుగుతుంది అనేసి ఇచ్చారండి. ఉచ్ఛ్వాసం అంటే మనము గాలి తీసుకున్నప్పుడు. సో గాలి తీసుకున్నప్పుడు మనకు ఛాతి కుహరం యొక్క పరిమాణం ఎలా ఉంటుందండి? పెరుగుతుందన్నమాట. సో ఇది మనకు ట్రూనే. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అనేసి ఒకటి ఇచ్చారండి బాక్స్, చూద్దాము. మనకు ఆక్సిజన్ చాలా అవసరం, కానీ దానిని ఉపయోగించని జీవులకు అది విషపూరితం అన్నమాట. వాస్తవానికి మానవులకు మరియు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఎక్కువసేపు పీల్చడం ప్రమాదకరం అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు స్వచ్ఛమైన ఆక్సిజనే కాకుండా మిగతా వాయువులు కూడా మనకు అవసరం అవుతాయండి. నెక్స్ట్ది చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కలు, జంతువులలో రవాణాకు సంబంధించి ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్ది ఇచ్చారండి. ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే వచ్చేసి రక్త ప్రసరణను అయితే కనుగొన్నాడు. రక్త ప్రసరణను ఎవరు కనుగొన్నారు? విలియం హార్వే అండి.
శరీరంలోని నాళాలలో రక్తం వచ్చేసి ఊగిసలాడుతుందనేది ఆ రోజుల్లో ఉన్న అభిప్రాయం. హార్వే యొక్క అభిప్రాయాలను ఎగతాళి చేశారనమాట. మరియు సర్క్యులేటర్ అని కూడా పిలిచారు. అతను చాలామంది రోగులను కోల్పోయాడు. అయినప్పటికీ అతను చనిపోకముందే ప్రసరణ గురించి హార్వే యొక్క ఆలోచనలు సాధారణ జీవ సంబంధమైన వాస్తవంగా అంగీకరించబడ్డాయన్నమాట. సో మనకు రక్త ప్రసరణ వ్యవస్థను ఎవరు కనిపెట్టారు అంటే విలియం హార్వే అండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి జంతువులు శరీరం నుండి వ్యర్థ రసాయనాలను తొలగించే విధానము నీటి లభ్యత పైన ఆధారపడి ఉంటుందండి. చేపల వంటి జలచరాలు వచ్చేసి కణ వ్యర్థాలను నీటిలో కరిగిపోయే అమోనియాగా విసర్జిస్తాయి. చేపలు వచ్చేసి వాటి యొక్క విసర్జనలో ఏముంటాయంటే అమోనియా ఉంటుందండి, ఎందుకంటే అది నీటిలో కరిగిపోతుంది కాబట్టి. నెక్స్ట్ పక్షులు కానీ బల్లులు పాములు వంటి కొన్ని భూచర జంతువులు వచ్చేసి సగము ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని అంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. మానవునిలో ప్రధాన విసర్జన పదార్థం ఏది అంటే యూరియానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కొన్నిసార్లు ఒక వ్యక్తి యొక్క మూత్రపిండం ఇన్ఫెక్షన్ లేదా గాయం కారణంగా మూత్రపిండాలు మనకు పనిచేయకుండా పోతాయన్నమాట. సో ఈ మూత్రపిండాలు మనకు పని చేయకుండా ఉంటే ఏంటంటే మన శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలు వచ్చేసి బ్లడ్లో కలిసిపోతాయండి. రక్తంలో చేరడం వల్ల వచ్చేసి మనకు మొత్తం శరీరం అనేది పాయిజనస్ అవుతుంది. కాబట్టి వీళ్ళకేంటి కృత్రిమ కిడ్నీ ద్వారా వారి రక్తాన్ని వచ్చేసి క్రమానుగతంగా వడపోత చేస్తూనే ఉంటారనమాట. సో అలా చేస్తే తప్ప అటువంటి మనుషులు బతకరు. సో అటువంటి ప్రక్రియను ఏమంటామంటే డయాలసిస్ అంటారండి. చాలామంది మీరు చూస్తూనే ఉంటారు కదా, చాలామందికి మూత్రపిండాలు అనేవి పాడైపోయి ఉంటాయి కిడ్నీలు. సో ఇలాంటి కిడ్నీస్ పాడైనప్పుడు ఏంటంటే వాళ్ళకు డయాలసిస్ అనేది క్రమంగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి మనకు కొన్ని బిట్స్ అయితే ఇచ్చారండి, చూద్దాము. జతపరచడం ఇచ్చారు. పత్ర రంధ్రాలు, దారువు, మూలకేశాలు, పోషక కణజాలం అనేసి ఇచ్చారు. మనకు పత్ర రంధ్రాలండి. పత్ర రంధ్రాలు అంటే బాష్పోత్సేకం, నీరు అనేది ఆవిరైపోతుంది. నెక్స్ట్ దారువు వచ్చేసి నీటి రవాణాకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మూలకేశాలండి. మూలకేశాలు వచ్చేసి నీటి శోషణకి. పోషక కణజాలం వచ్చేసి మనకు దేనికండి ఆహారాన్ని రవాణా చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఖాళీలను పూరించండి అనేసి ఇచ్చారండి. హృదయము లేదా గుండె నుండి రక్తము శరీరంలోని అన్ని భాగాలకు డాష్ చే రవాణా చేయబడుతుంది అనేసి ఇచ్చారండి. సో దేని చేత రవాణా చేయబడుతుంది? ధమనుల చేత అండి. ధమనుల చేత మనకు రక్తం అనేది రవాణా చేయబడుతుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్లో డాష్ ఉంటుంది, హిమోగ్లోబిన్ డాష్లో ఉంటుంది అనేసి ఇచ్చారు. హిమోగ్లోబిన్ వచ్చేసి మనకు దేంట్లో ఉంటుందండి? రక్తంలో ఉంటుంది. ధమనులు మరియు సిరలు డాష్ నెట్వర్క్ ద్వారా కలుస్తాయి అనేసి ఇచ్చారు. రక్తకేశ నాళికల ద్వారా కలుస్తాయండి. ధమనులు సిరలు వచ్చేసి రక్తకేశ నాళికల ద్వారా కలుస్తాయి. నెక్స్ట్ హృదయ లయబద్ధ సంకోచ సడలింపులను ఏమంటామంటే హృదయ స్పందన అంటారు. ఏమంటామండి? హృదయ స్పందన. నెక్స్ట్ మానవునిలో ప్రధాన విసర్జన ఉత్పత్తి ఏంటిదండి? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఏంటిది? యూరియానండి. మానవునిలో ప్రధాన విసర్జన ఉత్పత్తి వచ్చేసి యూరియా. నెక్స్ట్ చెమటలో నీరు డాష్ ఉంటుంది అనేసి ఇచ్చారు. చెమటలో నీరు అలాగే లవణాలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ మూత్రపిండాలు ద్రవ రూపంలో విసర్జించే వ్యర్థ పదార్థాలను డాష్ అంటారు అనేసి ఇచ్చారు. సో మనకు మూత్రపిండాలు అయితే వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. సో ద్రవ రూపంలో ఉంటే దాన్ని ఏమంటామండి? మూత్రము అనేసి చెప్తాము. నెక్స్ట్ది సూచన ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరడం అనేది డాష్ వలన జరుగుతుంది అంటే బాష్పోత్సేకం ద్వారా జరుగుతుందండి. బాష్పోత్సేకము. నెక్స్ట్ వచ్చేసి సరైన ఎంపికను ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. మొక్కలలో నీరు డాష్ ద్వారా రవాణా చేయబడుతుంది అనేసి ఇచ్చారండి. మొక్కల్లో నీరు దేని ద్వారా రవాణా చేయబడుతుంది? దారువు ద్వారా రవాణా చేయబడుతుంది. మొక్కలను డాష్లో ఉంచడం ద్వారా వేరు నుండి నీటి శోషణను పెంచవచ్చు అనేసి ఇచ్చారండి. సో వేటి ద్వారా పెంచవచ్చండి? పంకా కింద అంటే మనం ఫ్యాన్ కింద మొక్కలను ఉంచడం ద్వారా కూడా నీటి శోషణను అయితే పెంచవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అని ఇంకోటి ఇచ్చారండి, చూద్దాము. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రజలు శస్త్రచికిత్స లేదా గాయం నుండి రక్తాన్ని కోల్పోతే లేదా వారి శరీరాలు తగినంత రక్తాన్ని ఉత్పత్తి చేయకపోతే స్వచ్ఛంద సేవకులు విరాళంగా ఇచ్చిన రక్తాన్ని మార్పిడి చేయడం ద్వారా రక్తం మార్చడం ఒకే ఒక మార్గం అండి. రక్తం సాధారణంగా కొరత ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల దాతల బలం తగ్గదు అనేసి ఇచ్చారు. సో రక్తం వచ్చేసి మీకు ఏమైనా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు, హెల్తీగా ఉన్నారు అనుకున్న వాళ్ళు డొనేట్ అయితే చేయండి. దానివల్ల మీకు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదండి. సో ఇంకా చాలామందికి యూజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు 7th క్లాస్ సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి సైన్స్లోనండి. 7th క్లాస్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 1లో మనకు ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్, అలాగే జతపరచండి, ట్రూ ఆర్ ఫాల్స్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.